నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఎండాకాలంలో కూడా రైతులు వ్యవసాయం అంత ఈజీగా ఎలా చేస్తారు అంటే, పూర్వకాలంలో వాళ్ళు చద్దన్నం తినేవారు, చద్దన్నం కట్టుకొని వెళ్ళేవారు. మధ్యాహ్నం పూట ఎంత ఎండ కొడుతున్నా కూడా ఆ చద్దన్నం తిని నాగలి దున్నేవారు, వ్యవసాయ పనులు చేసేవారు. ఎందుకంటే చద్దన్నంలో అంత ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే పూర్వకాలంలో వాళ్ళకి అంటే ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం మనం వెళ్ళి చూస్తే వాళ్ళకి బీపీ షుగర్లు చాలా తక్కువగా వచ్చేటి, అల్సర్లు కూడా. కానీ ఇప్పుడు వస్తున్న ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో బీపీలు, షుగర్లు, అల్సర్లు, ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వ్యాధులు, రోగాలు ప్రతి ఒక్కటి ఈ మధ్య అందరికీ చాలా ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం వల్ల, తీసుకునే ఆహారం అస్సలు అంటే మంచి ఆహారం ఉండట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ ఉండట్లేదు. కానీ ఈ మధ్య చాలా చోట్ల, హైదరాబాద్లో చాలా చోట్ల, కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ చద్దన్నం ట్రెండ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే చద్దన్నం వల్ల దాంట్లో 4-5 రకాలు ఉన్నాయి చద్దన్నంలో. రాగి చద్దన్నము, అలాగే మొక్కజొన్న చద్దన్నము, అలాగే రొటీన్ చద్దన్నము, పెరుగన్నంతో కలిపే చద్దన్నము, ఇలా కొన్ని రకాల చద్దన్నాలు ఎగబడి తింటున్నారు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విషయాలు ఏంటి అనేది గుర్తు చేసుకొని చద్దన్నంలో ఉన్నంత ఇమ్యూనిటీ, మంచి పోషకాలు, అలాగే బీపీ, షుగరు, అల్సర్ లాంటివి రావు. కాబట్టి మళ్ళీ చద్దన్నాలను తినే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది. దీనికోసం మేమైతే ప్రస్తుతము ఒక చద్దన్నం స్టాల్ దగ్గరికి వచ్చాము. మరి వెళ్ళి వాళ్ళనే వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని రకాల చద్దన్నాలు ఉన్నాయి, మరి ఈ చద్దన్నం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, ఇలాంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం చద్దన్నం స్టాల్ దగ్గర ఉన్నాం. పైన చద్దన్నం పరమౌషధం అని రాసుంది. పెద్దల మాట చద్దన్నం మూట అని. ఫ్రెష్ అండ్ న్యాచురల్ టేస్ట్ అంట. ఉపయోగాలు చూడండి మీరు. చద్దన్నం సూక్ష్మ పోషకాల నిలయం, మైక్రో న్యూట్రిషియంట్ ఫుడ్ అంట. చద్దన్నంలో మన శరీరానికి మంచి చేసే ప్రోబయోటిక్స్, లాక్టోబాసిలస్, అసిడోపిలస్, అలాగే అనే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు కూడా ఉంటాయంట. చద్దన్నంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్ మరియు సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయంట. అలాగే చద్దన్నం రోజు ఉదయాన్నే తినడం వల్ల బీపీ, షుగర్, అల్సర్, గ్యాస్, మలబద్ధకం, ఉబకాయం, జీర్ణ సమస్యలు, ప్రేగులో సమస్యలు, చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఎగ్జిమా, ఇలా ఎన్నో వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందంట. వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తారంట చద్దన్నం తినడం వల్ల. సాధారణ అన్నంతో పోలిస్తే చద్దన్నంలో 60% ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి. అధిక బరువు సహజంగా తగ్గుతారు. లో క్యాలరీస్ ఫుడ్ అంట. ఇక ప్రపంచంలో రోగనిరోధక శక్తిని పెంచే ప్రధానమైన ఆహారం ఏదైనా ఉందంటే అది చద్దన్నమే. మీ పొట్టలోని సమస్యలన్నిటికీ చక్కటి ఔషధం చద్దన్నం. ఒంట్లో అధిక వేడిని అద్భుతంగా తగ్గిస్తుందంట. ప్రతిరోజు చద్దన్నం తింటే నీరసం, అలసట, ఒత్తిడి తొలగిపోయి రోజంతా ఉత్తేజంగా ఉంటాం. సో ఈ ఎండాకాలంలో చద్దన్నం తినడం వల్ల నీరసం, అలసట అనేది తగ్గుతాయంట. సో పొద్దున వ్యాయామానికి చాలామంది వెళ్తారు. మరి వ్యాయామానికి వెళ్ళే వాళ్ళు అందరూ తర్వాత ఈ చద్దన్నం తినే వెళ్తారని తెలుస్తుంది. మరి చూద్దాం, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము ఇక్కడ స్టాల్ నిర్వాహకుల్ని. రైట్, ఇప్పుడు మన స్టాల్ లోపల ఉన్నాము, చూస్తున్నాం మనం. మరి నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నారు. కస్టమర్స్ కూడా చాలామంది వచ్చారు. అది కూడా 10 దాటింది. ఈ టైంలో ఇంత ఎండ కొడుతున్నా కూడా మామూలుగా అయితే పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు చాలామంది ఉంటారంట కస్టమర్స్. కానీ ఇప్పుడు చూడండి 10 దాటినా కూడా ఇంత ఎండ కొడుతున్నా కూడా అందరు వచ్చారు. ఆల్మోస్ట్ స్టాక్ అంతా అయిపోయినట్టు తెలుస్తుంది. మరి ఇదేంటి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం? సార్ 6 ఐటమ్స్ ఉన్నాయి సార్. 6 ఐటమ్స్ ఏంటి? జొన్న చద్దన్నం సార్. ఇది జొన్న, రాగి, జొన్న, రాగి, ఇంకొకటి సామలు, నార్మల్ చద్దన్నం, తినోవా, అరిక చద్దన్నం, కొర్రలు మొత్తం ఎన్ని? 6-7. మొత్తం ఒక చూస్తుంటే మనము చూడండి, ఆయన బిజీగా ఉన్నారు, మనం డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. కానీ కాకపోతే మొత్తం 6-7 చద్దన్నాలు ఉన్నాయి. జొన్న చద్దన్నం, రాగి చద్దన్నం, ఇక మన డైలీ రొటీన్లో తినే చద్దన్నం, పెరుగన్నం, అలాగే కొర్రల చద్దన్నం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 6-7 రకాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా టాపింగ్స్ కూడా ఇస్తారు మనకి. కారపొడి వేస్తారు, మంచిగా కారపొడి వేసి అల్లం చట్నీ కూడా వేస్తారు. చూస్తున్నాం కదా, కస్టమర్స్ తింటున్నారు. మరి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కస్టమరే చెప్తున్నాడు ఈకో ఫ్రెండ్లీ వాడుతున్నారంట. ఆకు మీరు ఇదివరకు వచ్చినట్టు తెలుస్తుందా? అంటే మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఇదివరకు వచ్చినట్టు. ఎలా ఉంది టేస్ట్? ఇక్కడ బాగుంటుంది. రేట్ ఎలా ఉంది? రీజనబుల్ అండి. ఇలా ఉన్న బెస్ట్ రేట్. మీరు చద్దన్నమే తినడానికి రీజన్ ఏంటి?
అంటే మన ఆరోగ్యానికి బాగుంటుంది. ప్లస్ బయట అంతా ఆయిల్ ఫుడ్ ఉంటుంది. ఇదైతే మనం పొద్దున మార్నింగ్ తిన్నా కూడా రేపటి వరకు ఇదే మనం ఇంట్రెస్ట్తో ఉంటాం. ఇదే విధంగా ఉంటుంది మన దగ్గర. మన యొక్క లైఫ్ స్టైల్ అంటే చూసిన రోజు రోజు యొక్క యాంత్రికంగా జరిగిపోతుంది. ఇది తింటే కడుపులో మనకి ఎంటీగా ఎట్లా ఉంటుంది అంటే తినకముందు ఎలా అయితే ఉంటుందో తినక కూడా మనం అలానే ఉంటాం. అంత హ్యాపీనెస్ ఉంటుంది. డే మొత్తం యాక్టివిటీ అలానే ఉంటుంది మనకు. ఇప్పుడు మనం బయట టిఫిన్ చేస్తుంటే ఆయిల్ ఫుడ్ దాంతో కొంచెం మనకు అన్ఈజీ అనిపిస్తుంటుంది డే మొత్తం యాక్టివిటీ. ఇది తింటే అలా ఉండదు. మనం ఇంట్లో అయినా ఎవరైనా చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. మీరు ఇక్కడే హైదరాబాద్లో పుట్టిరా ఊర్లో పుట్టాము. ఊర్లో మీరు చద్దనం తినేవాళ్ళ? తినేవాళ్ళం అండి. స్కూల్ టైంలో మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో మార్నింగ్ పెరుగన్నం పొద్దున కలుపుకొని తిని వెళ్ళిపోయేవాళ్ళం తొందర అప్పుడు చిల్డ్రన్స్. ఇప్పుడున్న యువతకి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఫుడ్ అండి. ప్రతి ఒక్కరు ఎవరైతే జీవన శైలిలో ఇవన్నీ ఆయిల్ ఫుడ్, జంక్స్ ఫుడ్ అన్ని మానేసి ఇది తీసుకోవాలండి. చాలా బాగుంది. మీరు చూస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీ హెల్దీనెస్కి కారణం చద్దనమేనా? అలా ఏం లేదండి. మార్నింగ్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ టైం టు టైం తీసుకుంటే బాగుంటుంది, చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. ఇక్కడ చద్దన్నం టేస్ట్ చేస్తున్నారు, తింటున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది అని. మీ పేరండి? శివకుమార్. మీరు ఇది ఫస్ట్ టైం తింటున్నారా? ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? డైలీ తింటామన్నా. అంటే ఇడ్లీ ఇన్స్టామార్ట్ కొడతాము, డైలీ తింటాం. బయట ఏంటంటే ఇప్పుడు టిఫిన్ తీసుకుంటాము, అది మళ్ళీ పొట్టు వస్తుంది, అది వస్తుంది. ఇది తింటే కొంచెం బాగుంటుందని ఇది తింటాం. బాగుంటుంది, టేస్ట్ బాగుంది. డైలీ తింటాం. డైలీ తింటున్నారు. డైలీ తింటాం. మీరు ఎక్కడ ఏరియాలో ఉంటారు? నేను ఇడ్లీ మాడపల్లి. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఇది? నేను 1 month అయిందన్న. అంటే స్టార్టింగ్ నుంచి తింటున్నాం. అంటే ఈరోజు లేట్ అయింది, లేకపోతే డైలీ జల్దీనే తింటాము. ఈరోజు కొంచెం లేట్ అయింది. మీరు ఇంట్లో తినే ఫుడ్కి ఈ ఫుడ్కి ఏమన్నా తేడా తెలుస్తుందా? తేడా ఏం లేదన్న, కొంచెం బాగుంది. అంటే హోమ్లీ ఉందా? హోమ్లీనే. అంటే ఇది హోమ్లోనే చేస్తారు అన్న. అంటే బయట కొంచెం ఇది ఆయిల్ ఉంటాయి, కొంచెం ఏముండదు. కొంచెం కడుపు కూడా చల్లగా ఉంటుంది. ఎండ ఇట్లా కొడుతుంది కదా అన్న, దానికోసం చల్లగా ఉంటుందని ఇది తింటామన్న. టేస్ట్ కూడా బాగుంది. రేటు రీజనబుల్ ఉందా? 40 rupees. మీరు సాటిస్ఫైయా? సాటిస్ఫై. ఇది పెరుగు మిక్స్ చేసి, మిరపకాయలు ఇవన్నీ మిక్స్ చేసి ఉంది కదా? పెరుగు మరి అన్నం మిక్స్ చేసి ఉంటుంది అన్న. మీరు ఒకరే వచ్చారు, మరి మీ ఫ్రెండ్స్ ఇట్లా లేరా మీకు? అంటే అందరు తినేసి పోయారు అన్న, ఆర్డర్ కొడతారు. నేను ఇప్పుడు లేట్ అయింది, ఇప్పుడు వచ్చి తింటున్నా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మన చద్దనం దగ్గర ఒక పెద్ద ఆయన ఈ చద్దనం టేస్ట్ చేస్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఆ వయసులో వారికి చద్దనం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో చద్దనంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే ఆ ఫుడ్ తింటే మంచి ఇమ్యూనిటీ వస్తుంది వితౌట్ షుగర్ అని కూడా వాళ్ళు నమ్ముతారు. మరి చూద్దాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ ఫుడ్? చాలా బాగుంది. అండ్ మేము ఇది 6 months నుంచి వాడుతున్నాము. అండ్ ఈ ఫుడ్లో ఏంటంటే స్పెషలీ బీపీ, షుగర్, థైరాయిడ్, వెయిట్ లాస్. నేను 15 kgs తగ్గాను. 15 kgs దగ్గర మీరు ఈ ఫుడ్ తిని 15 kgs తగ్గాను. ఇంకా మా అమ్మగారు కూడా ఇదే వాడుతుంది, 85 years. అండ్ మాకు ఇది మెయిన్ మంతన్ సత్యనారాయణ గారి ఇంకా కాదిరెడ్డి బ్యాక్గ్రౌండ్ నుంచి మాకు తెలిసింది. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో? 6 varieties ఉన్నాయి. ప్లస్ దీంట్లో ఇదేంటంటే చాలా 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 బెనిఫిట్ అయిన ఫుడ్. కానీ మనుషులకి ఆ ఇడ్లీ, దోశ అవి ఆయిల్ ఫుడ్ అలవాటు అయిపోయేసి దీంట్లో అవగాహన లేకుండా అయిపోయింది. ఇక వాళ్ళకి ఎంత అవగాహన లేనందుకు వాళ్ళు అదే ఫుడ్ తినటము, అదే ఫుడ్లో ఉండటము. ఒకప్పుడు పాత రోజుల్లో మీ టైంలో ఎక్కువ చద్దన్నం ఇలాంటి ఫుడ్డే తినేవారు. ఏంటి, రాగి చద్దన్నం, జొన్న చద్దన్నం, రెగ్యులర్ చద్దన్నం, రెగ్యులర్ అంటే పెరుగు, ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. బయట పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇలాంటి ఫుడ్ తినడం ఎలా అనిపిస్తుంది? దీనివల్ల ఆరోగ్య ఫలితాలు ఎలా ఉంటాయి? ఆరోగ్య ఫలితాలు 100% మేలు జరుగుతుంది ఆరోగ్యానికి. చద్దన్నం టేస్ట్ చేశారా? చాలా బాగుంది సార్. ఏది తిన్నారు మీరు? అదే పెరుగన్నంతో తిన్నాను. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి మాకు. అంటే మీరు పాతకాలంలో పెరుగన్నం తింటే స్టామినా ఉండేదా చద్దన్నంలా? అసలు చాలా బాగుండేది సార్. ఇప్పుడే స్టామినా తగ్గిపోయింది మనుషులకు. అది ఇప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి, తినేసినాను. హెల్తీగా ఉంది. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఉంది. నేను అలవాళ్ళ నుంచి వస్తున్నా సార్. అంటే దీనికోసమే వచ్చారు? అలవాళ్ళ నుంచి కాదు, కొంచెం హాస్పిటల్ పని మీద వచ్చాను. ఏదో కనపడింది, ఎండకు తిందామని చెప్పి తినేసిన. అంటే ఎండాకాలంలో చద్దన్నం తినడం మంచిది అంటారు? చాలా మంచిది సార్, ఎప్పుడైనా మంచిది. ఈరోజు ఆ రోజు కానీ కదా హెల్తీగా ఉంటాం మనం. మన బాడీలో, శరీరంలో అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తాయండి. అది మెయిన్ కారణం.
అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి చద్దన్నంకి షిఫ్ట్ అవుతున్నారంట కదా. అవును సార్, నిజమే సార్. ఇది అంటే బ్రేక్ఫాస్ట్ బదులుగా చద్దన్నం తినాలంటారా? ఆ ప్లేస్లో ఇది తింటున్నాం సార్, అంతే. దానికి బదులు ఇది తింటున్నాం, ఎందుకంటే ఆ హెల్తీగా ఉండాలి కదా మనుషులు. దానికి వీళ్ళు రాత్రి అన్ని థైరాయిడ్స్ అవి ఉంటాయి కదా సార్, బ్యాక్టీరియాస్. దాని ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు. మన ఆయన ఉన్నాడు కదా సార్, తన పేరు ఒక ఆయుర్వేదిక మనిషి ఉన్నాడు కదా, ఆయన కానీ మంచిగా చెప్తున్నాడు దీని గురించి ఎక్కువ శాతం. కాస్ట్ ఎలా ఉంది? రీజనబుల్ ఉందా? రీజనబుల్ సార్, హైదరాబాద్లో రీజనబుల్ సార్, బట్ బెటర్ దాన్ సార్. అంటే మీరు చాలా తక్కువ ధరకే మీరు చద్దన్నం తిన్నారంటారు. అవును సార్, ఖచ్చితంగా నిజమే సార్, ముమ్మాటికి. థ్యాంక్ యూ. చద్దన్నం అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసు అండి, మేము విలేజ్ నుంచి వచ్చాము, ఇక్కడ జాబ్ చేస్తున్నాము. ఒకప్పుడు అంటే నేను చిన్న ఉన్నప్పుడు రాగి అంబలని, సమ్మర్ వస్తే సద్దన్నం అని, పెరుగన్నం అని, ఎవ్రీథింగ్ న్యాచురల్ ఫుడ్డే తింటుండే. ఇప్పుడు అంతా మసాలా ఫుడ్లు అంతా ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల చాలా రోగాలు రావడము, హెల్త్ ఇష్యూస్ రావడం, బీపీ షుగర్లు 35-40 ఏజ్లోనే బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మీకు ఐడియా ఉండొచ్చు. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ వస్తే వెరీ సూపర్ అన్నట్టు. ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. నేను స్టడీ అవర్స్లో కూడా నేను ఆఫ్టర్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను ఫార్మింగ్ చేసేవాడిని. లాస్ట్ ఎంబీఏ ఇక్కడ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను ఇక్కడ. కానీ మనకి ఇప్పుడు జాబ్ కూడా ఇంపార్టెంటే కదా అని ఇక్కడ జాబ్ చేస్తున్నాను. వ్యవసాయం చేసేటప్పుడు చద్దన్నం తినేవాళ్ళ? తినేవాడిని మీకు సద్దన్నమైన కాకుండా ఇంకా చట్నీస్ మీకు ఐడియా ఉంటుంది, మ్యాంగో చట్నీస్, చింతపండు చట్నీ మామిడికాయ తొక్కు కలిపి తినేవాళ్ళం బావి దగ్గర పెరుగన్నం. మాకు బఫెలోస్ ఉన్నాయి మా ఇంటి దగ్గర. ఇప్పుడు మా నాన్న బర్రెలు ఉన్నాయి, మా నాన్న ఇప్పుడు మెయింటైన్ చేస్తాడు. 10 బర్రెలు ఉంటాయి మాకు. నేను ఊరికి వెళ్తే నేను చాయ్ కంటే పాలు పెరిగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఊరు నుంచి పాలు పెరుగు తీసుకొచ్చుకుంటాను ఇక్కడికి. ఎలా ఉంది మరి ఈ చద్దన్నం? ఎలా ఉంది టేస్ట్? ఈ సద్దనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ సూపర్. యాక్చువల్గా ప్రోటీన్ ఫుడ్ తినడానికి ఆలోచిస్తాను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడన్నా పార్క్ దగ్గర రాగి జావ కానీ, లేకుంటే క్యారెట్ జ్యూస్ అలాంటివి పెడతారు కదా, లేకుంటే మొలక వచ్చిన విత్తనాలు అలాంటివి, అవిటికే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఈ టిఫిన్స్ కంటే ఎక్కువ, ఆయిల్ ఫుడ్ కంటే ఎక్కువ. సో ఆయిల్ ఫుడ్ కంటే చద్దన్నం లాంటివి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ వస్తుందా? ఇమ్యూనిటీ 100 కాదు 200% వస్తుంది. అందరు ఏంటంటే చికెన్ బిర్యానీలని ఇదని అదని ఎగబడి తింటారు తప్ప, కానీ అసలు ఇట్లాంటివి తినడం వల్ల మంచి హెల్దీ ఉంటుంది అన్నట్టు. రేట్ ఎలా ఉంది? రేట్ అయితే రీజనబుల్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. 40 రూపీస్. నీకు ఇప్పుడున్న గ్యాస్ పెరగడం వల్ల మినిమం హోటల్లో 50 రూపాయలు ఉన్నది 60 రూపాయలు చేసి, 60 ఉన్నది 70 రూపాయలు చేసారు యాక్చువల్ చెప్పాలి. దాంతో కంపేర్ చేసి ఇది 100% 200% బెటర్. ఇది ఫస్ట్ టైమా ఇది వరకు వచ్చారా ఇక్కడికి? యాక్చువల్గా మేము అప్పుడప్పుడు తింటాము ఇక్కడ, వీళ్ళు పెట్టి 1 మంత్ అవుతుంది. అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాము. నాకు అంతకుముందు ఒక 2-3 టైమ్స్ ఏమో పెట్టలేనట్టు మేము చూస్తాము ఇక్కడే. ఈవినింగ్ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇదే రూట్ నుంచి వెళ్తాను అన్నమాట. చూస్తాను, కొంచెం లేట్ అయితే నేను ఇక బయట ఏదైనా ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకోకపోతే ఇక్కడికి వస్తాను బ్రేక్ఫాస్ట్కి. థ్యాంక్ యూ. చద్దన్నం ఎలా ఉంది? చాలా బాగుంది సార్ టేస్ట్. నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది. సో ఇక్కడ ఈ బోర్డు మీద పెట్టారు కదా, దీని ఎలాంటి యూజెస్ ఉంటాయి, మంచి విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం అవన్నీ పెట్టారు, ఐరన్ ఇవన్నీ బాడీకి. అలాగనే ఏంటంటే రెగ్యులర్గా తినేవి కదా, ఇడ్లీ దోశ అవన్నీ రెగ్యులర్గా తినేవి కదా, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా, బాగుంది. సో రెగ్యులర్గా తినాలనుకుంటున్నా, బాగుంది టేస్ట్. అయితే ఈరోజు అయితే కొర్రల చద్దన్నం ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్. అంతకుముందు ఏ చద్దన్నం ట్రై చేశారు? అంతకుముందు పెరుగన్నం ట్రై చేశాను చద్దన్నం. ఇక్కడ అయితే ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదు నాకు. ఇక్కడ రాగి చద్దన్నం, జొన్న చద్దన్నం, అలాగే మనకి కినోవా ఉంది, కొర్రలు ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. సో ఇంతకుముందు రెగ్యులర్గా పెరుగు చద్దన్నం ట్రై చేశాను. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో ఇలా రోజుకు ఒక వెరైటీ అయితే తినాలనుకుంటున్నాను. చాలా బాగుంది టేస్ట్, అయితే రీజనబుల్ రేట్లో ఉంది. ఇక్కడ మంచి చాలా బాగుంది, నీట్గా హైజీన్గా పెడుతున్నారు, టేస్ట్ కూడా బాగుంది. ప్లేట్ 40 రూపీస్ అంట, చాలా రీజనబుల్ రేట్లో మంచి ఫుడ్ పెడుతున్నారు, చాలా బాగుంది. తిన్నాక అంటే తినేటప్పుడు టేస్టీగానే ఉంటుంది, తిన్నాక అంటే పవర్, ఇమ్యూనిటీ పవర్ పర్లేదు, నేను మంచి ఫుడ్ తిన్నా అనేది మన మనసుకు తెలుస్తుంది మనం మాట్లాడిన దానికంటే. తిన్నాక ఎలా అనిపించింది? ఇదివరకు టేస్ట్ చేసిరు కదా, తిన్నాక ఇంకా అంటే తిన్నాక ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత కూడా ఆ ఫీల్ అలానే ఉందా? అలాగే ఉండేది, చాలా లైట్ ఫుడ్ అనిపించేది, చాలా త్వరగా డైజెషన్ కూడా ఫాస్ట్గా అవుతుండే, చాలా బాగా అనిపించేది. అలాగే చాలా హెల్దీ అనిపించేది.
అంటే ఎప్పుడు ఆయిల్ ఫుడ్ మసాలాలు ఇవే కదా తినేది. ఇది తిన్నాక ఎలా ఉందంటే ఫీల్ చాలా లైట్గా అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. సో రెగ్యులర్గా తింటే మంచి బాడీకి మంచి బెనిఫిట్స్ ఉంటాయనిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇవే రెగ్యులర్గా ఇవే చూపిస్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు, చద్దనం తినండి, అందులో మంచి ఫర్మెంటేషన్ ఫుడ్, మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్తున్నారు కదా. సో రెగ్యులర్గా తినాలనుకుంటున్నా. సో తిన్నా కూడా చాలా బాగుంది, తిన్నా కూడా ఫీలింగ్ అయితే. చద్దనం గురించి వినే వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నారా చద్దనం? అప్పుడప్పుడు సమ్మర్లో ఎక్కువ చేసేవాళ్ళు మమ్మీ వాళ్ళు, సమ్మర్లో తినేటోళ్ళం ఎక్కువ. నైట్ చేసేసి కుండలో పెట్టేసి మార్నింగ్ తినేటోళ్ళం అన్నమాట. సో ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే అంటే జనరల్గా ఆ పెరుగు చద్దనం అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు రూమ్స్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈ వెరైటీస్ ఉన్నాయి కదా, సో రెగ్యులర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, బాగుంది. ఈ కారపొడి ఏంటి, దీని మీద కారపొడి చల్లుకున్నారు? కొంచెం చెప్పగా అనిపించింది, కానీ కారపొడి వేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. కారపొడి చాలా బాగుంది. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది నాకు. ఆ చట్నీ కంటే కూడా కారపొడి ఇంకా బాగుంది ఇంట్లో. అంటే ఇది ఏంటిది, రాగియా ఇది? ఇది కొర్ర చద్దన్నం. కొర్ర చద్దన్నంలో కారపొడి వేసుకుంటే ఇక బాగుంది. అల్లం చట్నీ కూడా వేసినట్టున్నారు, అల్లం చట్నీ ప్లస్ కారం పొడి వేసాను, చాలా బాగుంది టేస్ట్. ఇందాక మీరు చాలా బిజీగా ఉన్నారు, కస్టమర్స్ తోటి మాట్లాడలేకపోయారు. ఒకసారి పూర్తిగా వివరించండి, ఎన్ని రకాల చద్దన్నాలు ఉన్నాయి, వాటి వల్ల ఆరోగ్యానికి ఏం లాభం, మళ్ళీ టాపింగ్స్ కూడా చట్నీలు కూడా వేస్తున్నారు వాటితో పాటు, ఏంటి అసలు చెప్పండి సార్. టీ టిఫిన్ అనేది మన కల్చర్ కాదు సార్. ఇది జొన్న చద్దనాలు, ఇది మన పల్లెటూరు కల్చరు. ఇది తిని 100 ఏళ్ళు బతికిరు ఒకళ్ళు మన ముత్తాతలు. కానీ ఇప్పుడు ఈ కాలం బట్టి ఒక 20-30 డేస్కే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందుకే మేము తీసుకొచ్చాం సార్ చద్దనాలు. ఇవి తింటే ప్రోబ్యాక్టీరియా బాగా పెరిగి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అందువల్ల మేము తీసుకొచ్చాం సార్. జొన్న, రాగి, అరికెలు, సామెలు, కొర్రలు, ఊదలు, జొన్నలు రోజుకు ఒక 6-7 ఐటమ్స్ చేస్తాం సార్. పెట్టింది మా డిఫరెంట్ పెడుతుంటాం డైలీ. కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్, వచ్చి తినేస్తారు. అది కాక మనకు 21 డేస్లో బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది సార్ ఈ డైలీ తినడం వల్ల. నో ఆయిల్, నో మసాలా ఉంటుంది ఇందులో. ఆయిల్ ఉండదు, మసాలా ఉండదు. రేట్స్ ఎలా ఉన్నాయి? 40 రూపీస్ సార్, పార్ట్స్ అయితే 50 ఇస్తున్నాము అంతే. అంటే ఇది ఈ టైంలో పెట్టడానికి అంటే ఎండాకాలం వచ్చిందని పెడుతున్నారా లేకపోతే మొత్తం టోటల్ ఎండాకాలం లేదు, వానాకాలం కూడా పెట్టేస్తాం. ఇది మనకు ఆయిల్ తిని బయట హార్ట్ అటాక్లు వస్తున్నాయని ఇది ఉద్దేశంతో మేము తీసుకొచ్చాం సార్. టైమింగ్స్ ఏంటి? 7 to 11:30 అట్ అవుతుంది సార్ మాకు ఇక్కడ. ఓన్లీ చద్దనమేనా? చద్దనంతో పాటు తొక్కులు ఏమన్నా టాపింగ్స్ అలాంటివి ఇస్తారా? మునగాకు చట్నీ ఇస్తాం సార్. మునగాకు సాంబార్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. మునగాకు చట్నీ సాంబార్ వల్ల సర్వరోగ నివారణ సార్ మునగాకు. అది తింటే ఇంకా మనకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు సార్. అందుకే మునగాకు చట్నీ, మునగాకు రసం పెడుతున్నాము. ఇంకా అవిసె గింజల లడ్డు ఉంటుంది సార్, మనకు ఓట్స్ లడ్డు ఉంటుంది సార్. అవి కూడా అమ్ముతున్నారా? అమ్ముతున్నాం సార్. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈరోజు అయిపోయినాయి లడ్డు. అంటే తొందరగా కస్టమర్ కొనేసారా? అయిపోయినాయి, ఈరోజు అయిపోయినాయి లడ్డు. దాని వల్ల మనకు హార్ట్ అటాక్ అసలు రాదు సార్, బ్రెయిన్ షుగర్ కూడా అసలు రావు అవి తినడం వల్ల. డైలీ ఈ చద్దనాలు ఎక్కడ తయారు చేస్తారా మీరు? ఇంట్లోనే చేస్తాం సార్. ఇంట్లో అంటే మీ లేడీసా? లేదు సార్, నేనే చేస్తాను. మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. ఎంత టైం పడుతుంది? నైట్ 11 అవుతుంది సార్. మళ్ళీ మార్నింగ్ 3కి లేచి మళ్ళీ చేస్తాం. రెడీ చేసి తీసుకొని వస్తాం సార్. ఇక్కడ అంతా ఫ్రెష్ స్టాకే? ఫ్రెష్ సార్. ఇవి ఆగవు సార్, మళ్ళీ మనకు కూడా 3 లోపే మళ్ళీ పులుపు వాసన వస్తుంది. ఇవి మనకు 10 లోపు అయిపోతుంది, మనకు ఏముండదు ఇక్కడ. మేము 3 లోపు తినేస్తాము. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఇవన్నీ వస్తువు, అంటే దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇక్కడ మోండా మార్కెట్ నుంచి సార్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి తీసుకొస్తున్నాం. ఇప్పుడు అయితే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం. అంటే మీరు బిజినెస్ అంటే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాదు సార్ మాది, డబ్బుల ఉద్దేశం కాదు. హెల్త్ అందరికీ మంచిగా పంచాలనే ఇది తీసుకొచ్చాం సార్ మేము. మీరు కూడా ఇదే తింటారా చద్దన్నం? ఇప్పుడు తింటాం సార్, డైలీ తింటాం మేము. ఇది డైలీ తింటాం. ఇంతకుముందుకు నేను ఎక్కువ ఉండే సార్ వెయిట్, ఇప్పుడు చాలా తగ్గినాక ఇవి తినడం వల్ల డైలీ. మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది మీ మాటలు. అవును సార్, డైలీ తగ్గుతుంది సార్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ నార్మల్ వస్తున్నాయి సార్. 21 డేస్ నువ్వు డైలీ తింటే డైలీ నార్మల్ అవుతుంది సార్ 21 డేస్లో. మీరు ఈ చద్దన్నం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు రోడ్ల మీద మన జనాలు చూస్తున్నాం సార్, పోతుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అదొకటి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం బాగా. అంటే మనకు హెల్త్ మంచిగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఒక డైలీ 40 రూపీస్ పోతే ఏముంటుంది సార్, కాదు మనకు హెల్త్ ఉండాలి కదా, ఇష్యూ ఉండకూడదని ఇవి తీసుకొచ్చినాం సార్. ఇవి తినడం వల్ల మనకు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు ఇవేవి రావు సార్. హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, మళ్ళీ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంటుంది. అందువల్ల మీకు ఇది తీసుకొచ్చాం సార్. అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్తారా? సార్ మా పేరు కోటేష్ సార్, మా నల్గొండ. నేను డిగ్రీ చేసిన, జాబ్ కూడా చేసిన, నాకు ఏది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత ఆటో కూడా తోలినా, క్యాబ్ నడిపిన. తర్వాత కానీ ప్రజలకు హెల్తీ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో తీసుకుని వచ్చాను సార్. చద్దన్నం తీసుకొచ్చిన. సరే, చద్దన్నంలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తారా? సార్ ఇది జొన్న చద్దన్నం సార్. ఇవి నైట్ మనం వండి గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్. ఇందులో ప్రోబ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతుంది, అందువల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇవి రాగి సార్.
ఇవి సామలు. సామలు అనేది గర్భాశయము, షుగర్, బాయ్స్కు ప్రాబ్లం ఏమున్నా ఇంకా మొత్తం హెల్త్కి ఇష్యూ సార్. ఇవి రెగ్యులర్ చేద్దాం రైస్తోని. ఇవి కినోవా సార్. కినోవా ఇది కొర్రలు. కొర్రలు మొత్తం మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. కొర్రల్లో ఫైబర్ ఎక్కువ ఉండి మన బాడీలో అంటే మూసుకుపోయిన నలాలు కూడా తెలుసుకునేటట్టు చేస్తారు సార్, మొత్తం కరిగిచ్చేస్తారు అన్నట్టు. అంటే దీని గురించి ఫస్ట్ మీకు అవగాహన ఎలా వచ్చింది, వీటన్నిటి గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? సార్ మేము కూడా ఇక్కడ తిన్నాం సార్, నల్గొండలో తిన్నాము, ఆ చుట్టుపక్కల ఆలియాలు తిన్నాము. ఇట్లా తిని ఆ హెల్త్ గురించి మనం తిని ఒక రోజు 21 days మేము ట్రై చేసినాం. తిన్నాక దానివల్ల యూజ్ ఏమవుతుందంటే మనకు బాడీ కూడా తగ్గుతుంది. అందువల్ల చూసి మేము కూడా ఇది బాగుంటుంది, హెల్త్ మనం కూడా 10 మందికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం సార్ హైదరాబాద్లో. ఓకే, మీ పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటే చూసి నేర్చుకున్నారా? నేర్చుకున్నాం సార్. చిన్నప్పుడు అదే కదా సార్ మేము తిన్నది, అక్కడ ఈ పల్లెటూరులో ఉండేది. మేము చెద్దనం ఎక్కువ తినేది కాదు, ఇవి జొన్న తినపోయేది. కానీ ఎక్కువ రెగ్యులర్ చెద్దనం డైలీ తినేది. అల్ల ఉల్లిగడ్డ వేసుకొని మిర్చి వేసుకొని మార్నింగ్ తినేది. మునగాకు తొక్కు అన్నారు, ఏదో ఒకసారి చూస్తారా? కారం కూడా సార్ ఇది మునగాకు, కరివేపాకు చట్నీ చేస్తాం సార్. ఇవి తినడం వల్ల మన బాడీలో ఏ రోగానికైనా పనిచేస్తుంది సార్. మునగాకు అనేది ఏ రోగనిరోధక శక్తి ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది ఇది. అందుకే మునగాకు సాంబార్ చేస్తాం. కారంలో ఆయుర్వేద కారం పొడి సార్. ఇవి ఆనియన్స్, మజ్జిగ చేస్తాం. ఇవన్నీ టాపింగ్స్ లాగా వేస్తారు. చేస్తాం సార్. మునగాకు రసం కూడా ఉంటుంది సార్ మన కాడ. మునగాకు రసం తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సార్ మంచిగా. నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా. నాకు ఒక 2-3 చద్దన్నాలు మిక్స్ చేసి ఈ టాపింగ్ చేసి ఇవ్వండి, చూద్దాం ఎలా ఉందో. జొన్న, సామలు, రెగ్యులర్ చేద్దాం, రాగి చేద్దాం అయిపోయింది సార్. కినోవా ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది సార్. కినోవాలో హై ప్రోటీన్, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. మనకు ఏదైనా మూసుకుపోయినా కూడా తెలుసుకునేట్టు చేస్తుంది సార్. పువ్వు అనేది చెడు కొలెస్ట్రాల్ పోద్ది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్ దీనివల్ల. ఇది మునగాకు రసం సార్. మునగాకు చట్నీ, కరివేపాకు వేసి చట్నీ చేస్తాం సార్. కారపొడి కూడా వేస్తారా? కారం పొడి కూడా, ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా సార్. వేయండి. అంటే ఇదివరకు మీరు వేసుకుంటే చూసాను కష్టపడుతుంది. మునగాకు రసం ఉంటుంది సార్. రైట్, నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుంది. మొత్తం ఎన్ని రకాలు వేసిండు నాకు సద్దనం? 6 రకాలు వేసారు. 6 రకాలు వేసిండు. రాగి, మొక్కజొన్న, ఇంకా కినోవా, రెగ్యులర్ చద్దన్నం, సామలు, కొర్రలు. నాకైతే చాలా బాగా అనిపించింది. దీంట్లో పోషకాలు కావాలంటే కూడా వాళ్ళు మనకి అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. దీన్ని తింటే ఎలాంటి పోషకాలు వస్తాయి, మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి, ఎంత హెల్తీగా ఉంటాం మనం, చద్దన్నం యొక్క లాభాలేంటి, ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ కూడా ఇదివరదాకా మాట్లాడాను కదా, ఎప్పుడు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వీటికి సంబంధించిన సామాన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనం అడిగి తెలుసుకున్నాం కదా. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆయిల్ ఫుడ్ని దూరం చేసి ఇలాంటి చద్దన్నాలకు దగ్గరైతే రాగి, మొక్కజొన్న, అలాగే చెప్పుకుంటూ పోతే మన దగ్గర అరికల చద్దన్నము, రెగ్యులర్ చద్దన్నము, ఇలా చెప్పుకుంటూ పోతే 5-6 రకాల చద్దనాలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి మంచిదే. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటే చద్దన్నం టేస్ట్ చేయండి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్. చద్దన్నంలో రాగి, మొక్కజొన్న చద్దన్నం, రెగ్యులర్ చద్దన్నం, పెరుగు చద్దన్నము, ఇలాంటివి మన అరికల చద్దన్నము, ఇలాంటివి మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం ముఖ్యంగా, ఈ ఎండాకాలం ఇప్పటికే ఎండలు దంచుతున్నాయి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీభత్సమైన ఎండలు ఉంటాయని చెప్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ టైంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఉండండి. ముఖ్యంగా ఆహారం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన శరీరం ఆ విధంగా స్పందిస్తుంది. కాబట్టి చద్దనమే కాదు, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ శరీరానికి తగ్గట్టు ఆహారం తీసుకోండి, కానీ ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఇది మరి ఇవాటి మా సాక్షి ఫ్యామిలీలో సెగ్మెంట్. మళ్ళీ మరొక మంచి సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా
సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.